పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. రేపు ఆగస్ట్ 13వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం మొదలవుతుంది. సూర్యుడు కూడా 17వ తారీఖు సింహరాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నర్ ప్లానెట్స్ ని బేస్ చేసుకుని రాశి ఫలితాలు మనం చూసుకోవచ్చు కదా సార్, మాస ఫలితాలకి. సో ఈ శ్రావణ మాసం అంతా కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహస్థితి చూసుకుంటే మీనంలో వక్రించేసని, కుంభంలో రాహు, మిథునంలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ఈ బుధుడు 23వ తేదీ సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. రవి 17వ తేదీకి సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇక ఈ శుక్రుడు అయితే నెలంతా కూడా మనకి ఇక్కడే ఉంటాడు. కాకపోతే 15 డేస్ ఉంటాడు. శ్రావణ మాసం 15 డేస్ ఉంది. దాని తర్వాత తొల్లోకి ఓన్ హౌస్ లోకి వెళ్తాడు. కన్యలో ఉంటే నీచస్థానం అండి. నీచస్థానం ప్లస్ దాంతోపాటు కుజుడు దృష్టి కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో స్త్రీల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. శుక్రుడు నీచ కదా, శుక్రుడు వాహనాలకు కారకుడు, స్త్రీలకు కారకుడు. కొన్ని గొడవలు అవుతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే కాదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. కాస్త జాగ్రత్తగా ఉండాలి. సింహ కన్యా రాశుల వాళ్ళకి శ్రావణ మాసం అంతా కూడా ఎలా ఉండబోతోంది సార్? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ సింహ కన్యా రాశుల వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా సింహం వారికి కనుక చూసుకుంటే రాశిలో కేతు ఉన్నాడు. ఇది కొంచెం తెలియని ఒక వైరాగ్యాన్ని, తెలియని ఒక విరక్తిని ఇస్తూ ఉంటుంది. దీనికి రవి ఎప్పుడైతే తోడయ్యాడో 17వ తేదీ నుంచి వీళ్ళు ఇంతకాలము చేస్తున్నటువంటి ఒక ఉపాసనా మార్గం ఏదైతే ఉందో రవి రావడం వల్ల ఇది కొంచెం బలపడుతుంది. సో ఇది స్ట్రాంగ్ అవుతుంది చెప్పాలంటే. సో దీనివల్ల ఏంటంటే కొంచెం నేమ్ అండ్ ఫేమ్ రావడం, గుర్తింపు రావడం అనేటువంటి జరుగుతుంది. కొంచెం ధనం విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంది. అది కూడా వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఆ జాబ్లో రావాల్సిన డబ్బు విషయంలో కొంత స్ట్రెస్ అది ఏర్పడడం అనేటువంటిది 2వ స్థానంలో ఉండే శుక్రుడు చూపిస్తున్నాడు. ధన విషయంలోనే కాకుండా కుటుంబ సభ్యులలో కూడా స్త్రీమూర్తితో తెలియని ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి చూపిస్తున్నాయి. అయితే వీళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నందుకు సహజంగా వీళ్ళకి యోగ కారకుడు కుజుడు, ఎందుకంటే రాజ్యోగ కారకుడు అవుతాడు. ఈయన ఎప్పుడైతే లాభంలో ఉంటున్నాడో కొంచెం భూముల వల్ల, అది తండ్రి గారి ఆస్తి కావచ్చు, తాతగారి ఆస్తి కావచ్చు, ఏదైనా ఒక భూముల వల్ల లాభం అనేటువంటిది, లేదా ఒక కన్స్ట్రక్షన్ వల్ల, లేకపోతే రైతులు, ఎందుకంటే కుజుడు భూములకు కారకుడు కాబట్టి రైతులు పండించే పంటలు వాడికి సరైనటువంటి రేట్ రావడం ఇట్లాంటివి కనబడుతున్నాయి. ఇక వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే గతంలో మిస్ అయిపోయిన కొన్ని సంబంధాలు చూడండి, కొన్ని వెళ్ళిపోయిందండి ఈ సంబంధం, ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంటూ ఉంటాం, కానీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావడం ఇట్లాంటివి జరుగుతాయి. అది కాకుండా విదేశీ సంబంధాలు కుదరడం, సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం అనుకునేటప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేస్తారండం, ఇలాంటివి అధికంగా చూపిస్తుంది చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారాలు జాబ్ సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి సరైన సమయం ఇది 12వ స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి, అంటే ఒక్కొక్కసారి మనం చూడండి చేసిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది, ఒక్కోసారి కలిసి వస్తుంది. కానీ ఈ శ్రావణ మాసంలో వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వడము, అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు, అంటే ఏదైనా సేవా సంబంధించిన వాటివి, లేకపోతే దేవతా సంబంధించిన సేవల వల్ల ఏదైనా క్షేత్రానికి వెళ్ళి, లేకపోతే ఏదైనా ఆలయంలో ఫలానా జరుగుతుంటే సేవలు చేయడము, వీళ్ళు సహజంగానే ఏదైనా సేవా సంబంధించిన మార్గాల్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి పేరు రావడం, తద్వారా గురుబలం పెరగడం. ఎందుకంటే 12లో గురువు ఉన్నాడు కూడా గురుబలం సేవల ద్వారా పెరుగుతుంది ఇక్కడ. ఇవి బలంగా చూపిస్తున్నాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని జీవిత భాగస్వామితో ఉండేటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవుతాయి. వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి, కాలభైరవుడు అష్టకం చదువుకుంటూ ఉండాలి. అన్ని విధాల వీరికి బాగుంటుంది. మరి కన్యా రాశి, ఈ కన్యా రాశికి ఎలా ఉంటుంది సార్ ఈ శ్రావణ మాసం? కన్యా రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం శ్రావణ మాసంలో 15 డేస్, ఫస్ట్ 15 డేస్ అంతా కూడా శుక్రుడు రాశిలో ఉంటున్నాడు. తర్వాత 15 డేస్ 2లోకి వెళ్తున్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ 15 డేస్ అంతా కూడా వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రెస్ అయ్యి దాని తర్వాత చాలా ఫ్రీ అవుతారు. కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, ఎందుకంటే 12లో కేతు ఉన్నాడు, తర్వాత రవి వస్తున్నాడు కాబట్టి కొంచెం మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఖర్చులు, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొంచెం దశమ స్థానంలో కుజుడున్నందుకు
ఓవర్ స్ట్రెస్ ఉంటుంది ఈ టైంలో. ఓవర్ స్ట్రెక్ వర్క్స్ ఉండడము, అండ్ అదేవిధంగా కొద్దిగా కొన్ని ప్రయత్నాలు, కొన్ని అగ్రిమెంట్స్ అవ్వడం, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడము. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే లగ్నంలో శుక్రుడు ఉన్నాడో, సప్తమంలో వక్రించిన శని ఎప్పుడైతే ఉన్నాడో, ఇది ఏం చేస్తుందంటే కొద్దిగా వీళ్ళకి అంటే ఒక వ్యక్తిని అనుకుంటారు వివాహం చేసి, అది మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా సప్తమంలో వక్రించిన శని కదా, అందుకని. అయితే ఈ స్కూల్స్, కాలేజ్ నడిపేటువంటి వారు, మనకి కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు, లేకపోతే ఏదైనా కోర్సెస్ నేర్పించేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఒక గైడింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే లాభంలో ఉండేటువంటి గురువు ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే సంతానాభివృద్ధి ఉంటుంది, వివాహాలు అవుతాయి, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి బాగుంటుంది, కొద్ది అగ్రిమెంట్స్ అవుతాయి. కాకపోతే ఎంతైనా దశమంలో ఉండే కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు, దీన్ని దృష్టి ఉంది లగ్నం మీద. అది కాక దశమంలో ఈ లగ్నానికి పాపి. ఎప్పుడైతే దశమంలో తృతీయ అష్టమాధిపతి వచ్చి దశమంలో కూర్చున్నాడో, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే కొంచెం ఓవర్ వర్క్, ఓవర్ స్ట్రెస్. అంటే అది ఎలా ఉంటుందంటే ఒక పక్క జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఇది జాబ్ కాదులేని బిజినెస్లోకి వెళ్ళాలని వీళ్ళకి అనిపించడము, లేకపోతే కన్యవారికి ఈ ఈ జాబులు ఇవన్నీ ఇంత స్ట్రెస్ ఏంట్రా బాబు, నేను తట్టుకోలేకపోతున్నా ఈ స్ట్రెస్, అంటే వీళ్ళకంటే సుపీరియర్స్ ఎప్పుడు మారిపోతారో చూడటము, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దశమంలో ఎంతైనా ఈ లగ్నానికి పాపి కదండి, కన్యా లగ్నానికి. ఆయన దశమంలో ఉంటూ, డ్యూయల్ సైన్లో ఉంటూ, మళ్ళీ లగ్నాన్ని వీక్షిస్తూ, ఇవన్నీ ఏంటంటే కొంచెం చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి ఇంత వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేయడము, లేదు కుంకుమతో అమ్మవారి పాదాల మీద వేస్తూ అమ్మవారి నామాలు చేసుకోవడం, గోవుల క్యారెట్స్ తినిపించడము, కుజగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఎక్కడా కూడా ఇబ్బంది అనేటువంటిది ఉండదు వీరికి. చాలా చక్కగా వివరించారు సార్. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ 7 రాశుల వారికి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ వీడియోలో తుల, వృశ్చిక రాశుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.